నమస్తే అండి, నేను మీ తేజాని. వెల్కమ్ టు తేజాస్ భారత్ ఫుడ్. ఒకే గ్రేవీతో 2 కర్రీలు, వెజ్ అండ్ నాన్ వెజ్లను సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా తయారు చేద్దాం రండి. గ్రేవీ తయారీ కోసం ముందుగా స్టవ్ మీద ఒక పాన్ తీసుకోండి. ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని ఇలా దోరగా ఫ్రై చేయండి. ఇలా దోరగా ఫ్రై అయ్యాక ఇందులో 2 ఇంచుల దాల్చిన చెక్క, 2 బిర్యానీ ఆకులు, 1 బ్లాక్ ఎలాచీ, 15 లవంగాలు, 4 ఎలాచీ, అలాగే 1 టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకుని దోరగా ఫ్రై చేయండి. ఇలా ఫ్రై అయ్యాక ఇందులో 2 టేబుల్ స్పూన్ల అల్లం తరుగును, 2 టేబుల్ స్పూన్ వెల్లుల్లి తరుగు వేసుకొని దోరగా ఫ్రై చేయండి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మిర్చి 5 కట్ చేసి వేయండి. ఇలా 2 నిమిషాల పాటు ఫ్రై చేయండి. ఇందులో 1 ఉల్లిపాయని నిలువుగా తరిగి వేయండి. ఇలా 5 నిమిషాల పాటు పచ్చివాసన పోయే వరకు వేయించండి. ఇలా ఫ్రై అయ్యాక 3 టమాటాలను సన్నగా తరిగి వేయండి. ఇలా 3 నిమిషాల పాటు ఫ్రై చేయండి. ఇలా ఫ్రై అయ్యాక ఇందులో 8 జీడిపప్పులు, 2 టేబుల్ స్పూన్ల పుచ్చపప్పును వేయండి. మీ దగ్గర పుచ్చపప్పు లేనట్లయితే 2 టేబుల్ స్పూన్ గసగసాలు వేసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని 2 నిమిషాల పాటు ఫ్రై చేయండి. ఇప్పుడు 100 ml వాటర్ని వేసుకొని ఇలా కలుపుతూ ఫ్రై చేయండి. వాటర్ ఇలా దగ్గరికి వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ ముక్కలన్నిటిని చల్లార్చండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి. ఈ ముక్కలన్నిటిని వేసుకొని ఇలా మెత్తటి పేస్ట్గా గ్రైండ్ చేయండి. గ్రేవీని ఫ్రై చేయడానికి స్టవ్ మీద పాన్ తీసుకోండి. ఇందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. ఆయిల్ వేడయ్యాక స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, అలాగే 1 టేబుల్ స్పూన్ ఉప్పును వేసుకోండి. ఇలా 1 నిమిషం పాటు ఫ్రై చేయండి. ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని కూడా వేయండి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని 5 నిమిషాలు ఇలా కలుపుతూ ఫ్రై చేయండి. ఇలా నూనె పైకి తేలిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేయండి. ఇలా నూనె పైకి తేలితేనే మన గ్రేవీ పర్ఫెక్ట్గా ఉందని అర్థం. ఈ గ్రేవీని చల్లార్చుకుని ఫ్రిడ్జ్లో 10 రోజుల పాటు నిల్వ చేయవచ్చు. అలాగే ఫ్రీజ్ చేసుకున్నట్లయితే 1 నెల రోజుల వరకు నిల్వ ఉంటుంది. అదేవిధంగా అన్ని కర్రీస్లోకి ఈ గ్రేవీని ఉపయోగించవచ్చు. ఇప్పుడు ఈ గ్రేవీతో నాన్ వెజ్ కర్రీ తయారు చేయడానికి స్టవ్ మీద పాన్ తీసుకోండి. పాన్ వేడయ్యాక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 2 రెమ్మల కరివేపాకు వేసుకుని ఇలా దోరగా ఫ్రై చేయండి. అలాగే కట్ చేసుకున్న 4 మిర్చిని వేసి ఇలా దోరగా ఫ్రై చేయండి. ఇందులో 1 ఉల్లిపాయని సన్నగా తరిగి వేయండి. ఇలా కలుపుతూ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేయించండి. అలాగే ఇందులో 1/2 టేబుల్ స్పూన్ ఉప్పును,
హాఫ్ టేబుల్ స్పూన్ పసుపుని వేసుకుని ఇలా కలుపుతూ ఫ్రై చేయండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుని 1 నిమిషం పాటు వేయించండి. ఇందులో శుభ్రం చేసుకున్న హాఫ్ కేజీ చికెన్ వేసుకోండి. ఇలా బాగా కలిపిన తర్వాత మూత పెట్టుకుని 7 నిమిషాల పాటు ఉడికించండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుని ఇలా బాగా కలుపుకోండి. ఇందులో మనం తయారు చేసిన 1 కప్ గ్రేవీని వేసుకుని ఇలా బాగా కలిపిన తర్వాత 200 ml వాటర్ను వేసుకుని ఇలా ఒకసారి కలిపి మూత పెట్టండి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని 8 నిమిషాల పాటు ఉడికించండి. ఇప్పుడు మూత తీసి కొంచెం కొత్తిమీర తరుగును వేయండి. గ్రేవీ ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు వెజ్ కర్రీని తయారు చేయడానికి స్టవ్ మీద పాన్ తీసుకోండి. పాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడయ్యాక 2 రెమ్మల కరివేపాకును వేసి ఇలా దోరగా ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులో కప్పు బంగాళదుంప ముక్కల్ని, కప్పు కాలీఫ్లవర్ ముక్కల్ని, అలాగే అరకప్పు పచ్చి బఠానీని వేసుకుని ఇలా బాగా కలుపుకోండి. మీరు ఈ వెజిటేబుల్స్ బదులుగా పన్నీర్ కానీ మష్రూమ్ కానీ వేసుకోవచ్చు. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఉప్పును వేసి ఇలా కలుపుకొని మూత పెట్టండి. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి 5 నిమిషాలు ఉడికించండి. ఇప్పుడు మూత తీసి మనం తయారు చేసిన అరకప్పు గ్రేవీని వేసుకుని ఇలా బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకుని ఇలా బాగా కలపండి. ఇప్పుడు ఇందులో 100 ml వాటర్ని వేయండి. ఇప్పుడు ఇలా బాగా కలుపుకుని మూత పెట్టి 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించండి. మూతను తీసి కొంచెం కొత్తిమీర తరుగును వేయండి. ఇలా గ్రేవీ దగ్గరికి వచ్చిన తర్వాత స్టవ్ను ఆఫ్ చేయండి. ఈ విధంగా మనం ఒక గ్రేవీని తయారు చేసి ఒకే సమయంలో అందరికీ నచ్చేలా వెజ్ అండ్ నాన్ వెజ్ కర్రీలను మన ఇంట్లోనే చాలా ఈజీగా టేస్టీగా తయారు చేయవచ్చు. ఇదండి ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.